హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. ఇవాళ ఆదివారం కదా, పునరుద్ధానపు దినము. ప్రభు మన పాపముల కొరకై మరణించి తిరిగి లేచిన ఆదివారం మనం గుర్తు చేసుకుంటున్నప్పుడు ఆలయాలకు వెళ్ళటం, ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించుకొనడం, దేవుని బిడ్డలమైన అందరం కలిసి ఏక మనసుతో ఏక హృదయంతో ప్రార్థించటం మనకెంతో మేలు, మన వలన మరనేకులకు ఎంతో ఆశీర్వాదం. రెండవ చిన్న ప్రార్థనతో క్లుప్తమైన సందేశాన్ని ధ్యానిద్దాం. మందిరాలకు వెళ్ళి సంపూర్ణంగా ప్రభువును ఆరాధించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొక ఆదివారము, ఈ నెలలో చివరి ఆదివారం మాకు అనుగ్రహించున్నాం. మీ పాద సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించుకున్నట్టుకు, నిన్ను స్తుతించుటకు, దేవుని బిడ్డలుగా మేమందరము ఏకమనసుతో ప్రార్థించుటకు మీ కృపను మాకు దయచేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. బాగున్నారండి? ఆదివారం కదా, దేవుని ధ్యాసలో ఉన్నారా? దేవుని మీద ఆశ కలిగి ఉన్నారా? దేవుని మందిరం అనే ఆసక్తి కలిగి ఉన్నారా? మందిరాలకు వెళ్తున్నారా? లేదండి ఈ మధ్య మేము మానేసాం అంటున్నారు కొంతమంది. ఎందుకంటే లైవ్ చూస్తున్నామని కొంతమంది అంటున్నారు. మాకు ఆ మందిరం నచ్చలేదని కొంతమంది అంటున్నారు. పాస్టర్ గారు మాకు నచ్చలేదని వాళ్ళు కొంతమంది ఉన్నారు. లేదంటే ఆ సంఘంలో ఉన్నవాళ్ళు కొంతమంది పరిస్థితి నేను చూసినప్పుడు నాకు ఇష్టం లేదని అక్కడికి వెళ్ళటానికి అని మరికొందరు అంటున్నారు. చూసారా, ఏదో విధంగా మనం దేవునికి దూరం అయిపోతున్నాం. మందిరానికి దూరం అయ్యేవాడు దేవునికి దూరం అవుతున్నాడని చూడాలి. మనం పాస్టర్ని పూజించడానికో, మనుషుల్ని మనం సంతోషపెట్టడానికో మందిరానికి వెళ్తలేదండి. ప్రభువును ఆరాధించుకోవడానికి వెళ్తున్నాం. మీరు శుద్ధ హృదయంతో, విరిగిన హృదయంతో దేవాలయంలో ప్రార్థించగలిగితే అక్కడున్న అవకతవకలన్నీ పరిశుద్ధాత్ముడు చక్కబెట్టగలుగుతాడు. అంతేగాని సరిలేదు అంటూ మనం ఒక్కొక్కటి పక్కన పెడతాం. మొదలు పెడితే చివరికి ఏముంది సరి? భూమి కింద ఆకాశం కింద సరైనది ఏదీ లేదని ఆ రోజే ప్రసంగి చెప్పాడు. భూమి కింద ఉన్నవన్నీ మనుషులందరూ ప్రతిదీ కూడా అసంపూర్ణమైందే, పాడైపోయింది. కాబట్టి మనం చూడవలసింది పరిపూర్ణుడైన మన ప్రభువును. ప్రభువు మీద మనం ధ్యాస కలిగి ఉంటే, ప్రభువు మీద ఆశ పెట్టుకుంటే, ప్రభువు వైపు మనం చూస్తే ఈ లోకం మనల్ని మోసగించలేదండి. మనం ఇలాంటి కృంగిపోయే, నిరుత్సాహపడిపోయే అవకాశాలు ఉంటాం. ముఖ్యంగా క్రైస్తవుల మధ్య ఈ రోజున ఎక్కువ విభజన చూస్తున్నాం కదండి. విభజించబడుతున్నాయి, డినామినేషన్స్గా విభజించబడుతున్నాయి. మొదటి నుంచి ఉంది, ఇప్పుడు మరింత ఎక్కువ అయిపోతున్నాయి. చర్చిలో నుండి కొందరు వెళ్ళి మరో చర్చి పెట్టడం, చర్చిలో ఉన్న వాళ్ళని వేరు చేయటం, చర్చిలోనే ఉన్నప్పటికీ, ఒకే మందిరంలో ఉన్నప్పటికీ అక్కడే గుంపులు, వాదనలు, ఏంటండి తత్వాలు వేరే 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 గుంపులుగా సెటిల్ అవ్వటం, విభిన్నమైన మనస్తత్వాలు చూపించడం చూస్తున్నాం. కరెక్టే, మనం విభిన్నమైన వ్యక్తులమే, కానీ యేసుక్రీస్తు ద్వారా మనందరం ఏకమవుతున్నాం. యూనిటీ ఇన్ డైవర్సిటీ అన్నట్లు మనం వ్యత్యాసంగా ఒక్కొక్కరు ఉన్నాం. ఒక్కొక్కరి అభిరుచులు వేరు, ఒక్కొక్కరి తత్వం వేరు, ఒక్కొక్కరి పద్ధతి వేరు. కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత మనందరం సమభావన, సహజీవనం కలిగి ఉండాలి.
కొరింథీ సంఘములో రకరకాల వారు రక్షించబడిన తర్వాత వారు సంఘముగా ఏర్పడినప్పుడు చాలా గొప్ప, ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందిన పరిచర్యగా ఉండాల్సిందండి కొరింథీ సంఘం. అన్ని సంఘాలకు ఒక మాదిరిగా ఉండవలసింది. ఎందుకంటే కొరింథీలో గ్రీకులు, రోమన్స్, హీబ్రూస్, యూదులు, ఇంకా రకరకాల అన్యులు అనేకులు ఉన్నటువంటి పట్టణం. అనేకులు యేసును రక్షకుడిగా అంగీకరించినప్పుడు వారందరూ సంఘములో సమకూడారు. ఈరోజు చూడండి, మన భారతదేశంలో కూడా రకరకాల తత్వాలు, రకరకాల జాతి, కుల, మత భేదాలు ఉన్నవారైనప్పటికీ యేసుక్రీస్తును నమ్ముకున్నాక మనందరం దేవుని బిడ్డలుగా దేవుని మందిరానికి వెళ్తున్నాం. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనం ఇంకా పాత వాటిని, పితృపారంపర్యమైన వ్యర్థమైన ప్రవర్తనను ఆచరించకూడదు. మనలో మనకి భేదాలు రాకూడదు. నిజంగా అసలు భేదాలు కలుగు చేసేవాడు ఎవరండి? విభేదాలు కలుగు చేసేవాడు, విభజన కలుగు చేసేవాడు సాతాను. వాడి పని విభజించి ఓడించటం. ఎందుకంటే పరలోకంలో తిరుగుబాటు చేసి అక్కడ దూతల్ని విభజించాడు. 1/3 ఆఫ్ ద దూతల్ని తన వైపు లాక్కొని అవిధేయులై అది పాతాళానికి పడిపోయారు బైబిల్లో. ఎప్పుడైతే ఆ అపవాది మానవుణ్ణి తన కైవసం చేసుకున్నాడో అక్కడ భార్యాభర్తల్లో కూడా ఆ విభజన కనపడుతుంది, ఆ వేరుపాటు కనపడుతుంది. నీవు నాతో ఉండుటకి ఇచ్చిన స్త్రీ అనడం మొదలుపెట్టాడు. చూడండి, నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం అన్నవాడు నువ్వు ఇచ్చావు నాకు ఈ స్త్రీని అనే ఒక వేరుపాటును చూపిస్తున్నాడు. అంతేకాదు, వారికిద్దరు సంతానం కలిగినప్పుడు వారిద్దరిని విభజించాడు. వారిద్దరిని ఒకరు చంపేటట్టుగా చేసేసాడు. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు వాడు విభజిస్తూనే ఉన్నాడు. జాతి, కుల, మత, ప్రాంతీయ భేదాలు, యుద్ధాలు. ఈ రోజున యుద్ధాలు ఎందుకు చెప్పండి? ఆ జాతికి, ఈ జాతికి, ఆ దేశానికి, ఈ దేశానికి యుద్ధాలు. యుద్ధాల వలన ఏ దేశం బాగుపడుతుంది? యుద్ధానికి కాలు దూపిన దేశము నష్టపోతుంది. యుద్ధములకు బలైన దేశము నష్టపోతుంది. అక్కడ మనుషులు హతులైపోతున్నారు, ఇక్కడ హతులైపోతున్నారు. అక్కడ నాశనము, వినాశనము, ఇక్కడ అదే పరిస్థితి. కాబట్టి సాతాను పాడు చేసేవాడండి. యేసయ్య బాగు చేసేవాడు, యేసయ్య యునైట్ కలిపేవాడు, హృదయాలను ఏకపరిచేవాడు. ఆ సాతాను విభజించేవాడు. ఈరోజు సంఘాలలో కూడా సాతాను జొరబడి చర్చెస్లో విభజన తెచ్చిన వలనే ఇన్ని రకాల చర్చలు ఉన్నాయి. ఈ చర్చ్ వాళ్ళంటే ఆ చర్చ్ వాళ్ళకు పడదు, ఆ చర్చ్ అంటే ఈ చర్చకు పడదన్నట్టుగా ప్రవర్తిస్తున్నాం. మరీ విపరీతంగా ఉందండి. మనందరం ఒక దేవుని బిడ్డలమే కాబట్టి మనలో వేరే వేరే చర్చ్ ఉండడంలో తప్పు లేదు. నేను ఒక పల్లెటూరులో ప్రసంగం చేస్తున్నప్పుడు ఒక ఆయన వచ్చి, మీరు ఎంతమంది దేవుళ్ళు మీకు అని అడిగాడు. మేము ప్రభువుని ఒక్కరినేనండి అంటే, మరి మా ఊర్లో 5-6 సంఘాలు ఉన్నాయి, వేరే వేరే పేర్లు ఉన్నాయి ఏంటి అని అడిగాడు. కొంచెం నేను సందిగ్ధంలో పడి, అదేనండి అందరం ఒకటే, మేమందరం ఒక తండ్రికి 5 బిడ్డలు ఉంటే అందరూ ఆ తండ్రి బిడ్డలే, కానీ వేరుగా వారిని ఐడెంటిఫై చేయటం కోసం వేరే వేరే పేర్లు పెట్టుకుంటారు కదా, పెద్దోడికి, చిన్నోడికి, బుజ్జోడికి, మధ్యోడికి అని. అలాగే మేము కూడా సంఘాల పేర్లు వేరు ఉంటాయి, కానీ మేమందరము యేసుక్రీస్తు బిడ్డలమే అని నేను సమాధానం చెప్తే, ఆయన అడిగిన ప్రశ్నకు నాకు చాలా ఆశ్చర్యం కలిగిందండి. అయితే ఈ పాస్టర్ గారు మీటింగ్ పెట్టినప్పుడే ఆ పాస్టర్ గారు మీటింగ్ పెట్టి, ఆ రోజుల్లో గొట్టాలు పెట్టి వాక్యం చెప్పేవాళ్ళు. పెద్ద పెద్ద గొట్టాలు ఉంటాయండి, సౌండ్. ఈ గొట్టము ఆ చర్చి మీదకి, ఆ గొట్టం ఈ చర్చి మీదకి పెట్టి ఒకేసారి, ఎందుకంటే వాళ్ళు ఇలాగా అరుస్తున్నారు, పాటలు పాడుతున్నారు. పోనీ మేము విందామంటే మధ్యలో ఉన్నోళ్ళమే, అది వినలేక ఇది వినలేకపోతున్నాం, ఇలాంటి భేదాలు ఎందుకు మీకు అని అడిగాడండి. ఏం చెప్పాలి? విభజించటం వల్ల మనం బలహీనం అయిపోతున్నాం, అన్యులకు ఎగతాళైపోతున్నాం, సాతాలకు సంబరమైపోతున్నాం. కొరింథీ సంఘంలో అదే విభజన చూసాం. కొరింథీకి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. సోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏకతాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాం.
మీరందరూ ఏకభావంతో మాట్లాడాలి. మీలో కక్షలు ఉండకూడదు, ఏకమనసు ఉండాలి, తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండాలి. దేవుని బిడ్డలైన మనందరి మాటలో సత్యం ఉంటే అందరి మాట ఒకటిగానే ఉంటుంది. ఎందుకంటే సత్యం ఒకటే, అబద్ధాలు అనేకమైనవి ఉంటాయి. అబద్ధాలు 100 ఉంటాయి, కానీ సత్యం అనేది ఒక్కటే. కాబట్టి మనం అందరము ఒకటే మాట్లాడుతున్నామంటే ఒకటే మాట సత్యం మాట్లాడితే, మన ప్రభువును మాట్లాడితే, మన ప్రభు చెప్పాడు నేనే మార్గము జీవము సత్యం అన్నాడు. అప్పుడు మనలో ఐక్యత ఉంటుంది. కానీ నువ్వొకటని నేనొకటని తలకొకటంటే అక్కడ విభజన కనబడుతుంది. దానివల్ల పరిశుద్ధాత్మని కార్యాలు జరగవు. దానివల్ల మనం బలహీనమవుతాం. దానివల్ల మన శత్రువు మనల్ని సులభంగా ఓడించగలుగుతాడు, పడగొట్టగలుగుతాడు. ఇంకేమన్నా చూడు, నా సోదరులారు, మీలో కలహములు కలవని మిమ్మల్ని గురించి క్లోయో ఇంటి వారి వల్ల నాకు తెలిసింది. మీలో కలహాలు ఉన్నాయి. కలహాలు ఎందుకు వస్తాయి? వాదనలు ఎందుకు వస్తాయి? భేదాలు, విభేదాలు. సాతాను విభేదించేవాడు, విభజించేవాడు, వేరు చేసేవాడు, మనిషికి మధ్య భేదాలు పుట్టించి మనిషి చంపుకునేటట్టు చేసేవాడు, కీడు చేసుకునేటట్టు చేసేవాడు, హాని చేసేటట్టు చేసేవాడు. ఇది మనం గుర్తిస్తే, వాళ్ళు చూడండి, సొంత భార్యాభర్తల మధ్యలో ఎంత ఏక మనసు లేని స్థితి, ఎంత ఒకరికి పడదంటారు చూడండి. అసలు ఎన్ని సంవత్సరాలు సంసారం చేసినా ఇద్దరి మధ్య ఏక మనసు రాని మూలానే ఆ ఇంట్లో పెరిగే బిడ్డలకు దీవెన లేదు, ఆ ఇంట్లో దేవుని ఆశీర్వాదము లేదు. డోంట్ గివ్ రూట్ టు ద డెవిల్. సాతాను ఎప్పుడు కూడా నిన్ను విభజించడానికి నీలో గుసగుసలాడతాడు, నీ కొండలు చెప్తాడు, నీ మనసు పాడు చేసే విషయాలు తీసుకొని వస్తాడు. నువ్వే గొప్ప, వాడే దిబ్బ, లేక వాడినట్టు అన్నాడు, నువ్వు అట్టు అన్నావని వాడు అన్నాడు అని ఇట్లా అనవసరమైన కొండెగాళ్ళను ఉంటారు చూడండి. కొండెగాడు లేని ఎడల జగడము ఆగిపోతుంది, భేదాలు నిలిచిపోతాయి. ఆ గొర్రె సంఘములో ఒకరంట, నేను 12వ వచనం, మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరొకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనిచున్నారట. ఏంటంటే ఒకడేమో నేను పౌలుకు చెందినోడిని, ఇంకొకడేమో నేను కేఫా అంటే పేతురుకు చెందినోడిని, ఇంకొకడేమో నేను అపోల్లో అంటే అపోల్లో మంచి బోధకుడు, అపోల్లోకి చెందిన వాడిని, ఇంకొకడేమో నేను క్రీస్తుకు చెందిన వాడిని, లద్దు నాకు అసలు అని వాదనలు పెట్టుకుంటుంటే పౌలు, ఏంటయ్యా మీరు ఉన్నది 10 మందిలో 4 భాగాలు 3 భాగాలు అయిపోతే, ఒంటరి అయిపోతే ఏం చేయగలం? ఎందుకంటే ఇంకా వాళ్ళ సంఘాల ద్వారా దేవుని కార్యాలు జరగటం లేదు. సంఘంలో కోయిల్లో నిలబడ్డ వారందరి మనసుల్లో ఏక మనసు ఉందా? బలిపీఠాన్ని షేర్ చేసే వారందరిలో తగ్గింపు మనసు ఉందా? చర్చికి వచ్చే విశ్వాసులందరూ ఏక మనసుతో ఏక హృదయంతో ప్రార్థన చేయగలుగుతున్నారా? లేదండి అంటారు అనుకుంటా. లేదంటే అందుకు నేను ఇంకో చర్చికి వెళ్తాను అనడం కాదు. మీరున్న చర్చి కోసం ప్రార్థించండి, మీ సహోదరుల కోసం ప్రార్థించండి, మీ దైవజనుల కోసం ప్రార్థించండి. మీరు క్రీస్తు యేసును కలిగిన మనసు కలిగి, యేసు ప్రభు మనల్ని ప్రేమించిన వాళ్ళనే ప్రేమించమని చెప్పలేదండి. వాళ్ళు మనల్ని ప్రేమించకపోయినా, వారు ద్వేషించే వాళ్ళైనా వారిని ప్రేమించమన్నారు. కాబట్టి మనం అందరినీ ప్రేమించాలి. వారు మంచోళ్ళు, చెడ్డోళ్ళు, కొంచెం మంచోళ్ళు, కొంచెం చెడ్డోళ్ళు, ఎక్కువ చెడ్డోళ్ళు అనే తేడా లేదండి. అందరము క్రీస్తు లేకపోతే చెడ్డోళ్ళమే, క్రీస్తుని కలిగి ఉంటే అందరూ మంచోళ్ళమే. క్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు మనం నూతనపరచబడతాం. మన సంఘాల్లో ఐక్యత కావాలంటే ఈ భేదాలు వదిలిపెట్టాలి. కుల భేదాలు కానీ, వర్గ భేదాలు కానీ, లేకపోతే నేను ఫైనాన్షియల్గా నేను గొప్పవాడిని, నువ్వు పేదవాడు, ధనవంతుడు, పేదవాడిని కానీ, ఇలాంటి వ్యత్యాసాలు ఉండకుండా సమభావంతో మనందరం సమాజంగా కూడుకున్నప్పుడు ఒకరినొకరు ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు పురుగొల్పుకోవాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది.
దేవుని మందిరంలో సమానత్వం ఉంది. దేవుని దృష్టిలో మనందరం సమానమే, మనందరం దేవుని పిల్లలమే. మనందరినీ దేవుడు భరిస్తున్నాడు, క్షమిస్తున్నాడు. కాబట్టి మనం కూడా ఇతరులను భరించటం, క్షమించటం నేర్చుకోవాలి. అందుకే ఆలయాలకు వెళ్ళి మనం అడ్జస్ట్ అవటం నేర్చుకోవాలండి. ఎప్పుడు ఇంట్లోనే కూర్చుంటే మీరే మీ గురించి ఆలోచించుకుంటూ మీ స్థితి మీరు చెప్పుకుంటుంటే మీకు మీ మీ మనసు విశాలం అవ్వదండి. మీ హృదయాలు విశాలం అవ్వవు. మన దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన బలహీనతలు మనం ఎరుగుతాం, ఇతరుల బలహీనతలు ఎరుగుతాం, ఇతరుల బలాలు ఎరుగుతాం, మన బలాలు ఎరుగుతాం. మనం ప్రార్థన నేర్చుకుంటాం. మనలోనికి పరిశుద్ధాత్మ మనం ప్రార్థిస్తున్నప్పుడు మనకు విడిపోయని మన కుటుంబం, మన హృదయాలను దేవుడు తన ప్రేమతో పెనవేసి ఐక్యపరుస్తాడు. ఏక హృదయంతో ప్రార్థించినప్పుడు అద్భుత కార్యాలు జరుగుతాయి. మందిరానికి వెళ్ళినప్పుడు ఇతరులను మీ ఎదుటిన్న వారిని మీకంటే యోగ్యుడు నిలిచమని దేవుడు వాక్యం చెప్పినట్లుగా మీరు సమాధానంతో ఇతరులతో ఐక్యతతో కలిగి ఉండండి. కొన్ని విషయాల్లో మనకు భేదాలు విభేదాలు ఉంటాయి. దానిని బట్టి మనం పగ, కక్ష, కోపం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకరినొకరు సహించుకుంటూ మనం ప్రేమతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే అన్ని విషయాల్లో దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఏక మనసుతో మనం ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మని కార్యాలు జరుగుతాయి. పేతురు చెరసాల్లో పెట్టబడినప్పుడు సంఘమంతా ఒకటై అత్యాశక్తితో ప్రార్థించినప్పుడు అద్భుతంగా చెరసాలను దేవుడు తెరిచి సంఖ్యలను విడగొట్టి పేతురు భయంకరమైన రోమన్ కాలపు కట్టుదిట్టములతో కూడిన ఆ ప్రిజన్ నుండి దేవుడు ఒక అద్భుతం చేసి పేతురుని బయటికి రప్పించాడు. సంఘం ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి, బంధకాలు తెగిపోతాయి, రాజ్యాలు కట్టబడతాయి, దేవుడి కార్యాలు ప్రపంచమంతటా వ్యాపిస్తాయి. కాబట్టి మందిరాలకు వెళ్దాం, ప్రార్థిద్దాం. మన మందిరాల్లో ఉన్న లోపాలు చూసి విమర్శించేవారిగా కాక వారి కొరకు ప్రార్థించి పరిశుద్ధాత్మని కార్యాలు చూద్దాం. అప్పుడు దేవుని సన్నిధిని మనం సంపూర్ణంగా అనుభవిస్తాం. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, ఎవరెవరు నాయన మేము క్రైస్తవులమని చెబుతూ మందిరాలకు వెళ్తున్నామని అంటూ ఇంకా హృదయ శుద్ధి లేని వారిగా ఉన్నారు, దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించుకోవాలనే ఆశగాక కేవలం కాలక్షేపానికి, ఆచారానికి, మందిరానికి వెళ్ళేవారిగా ఉంటుంటారు. అట్టి వారిని రోజు ప్రత్యేకంగా దర్శించాయి. ప్రతిరోజు నీ వాక్యం విని మమ్మల్ని మేము చక్కబెట్టుకుంటుండగా మా విశ్వాసములో మేము స్థిరులమవుటకు నాయన మా సంఘము, మా ఊరు, మా జాతి అనే సంకుచితమైన స్వభావం నుంచి విడిపించి మనమందరము దేవుని పిల్లలమని ప్రపంచవ్యాప్తముగా ఈ ఆదివారము ఎక్కడెక్కడ ఎలాంటి ఆరాధనలు జరుగుతున్నావో అలాంటి ఆరాధనల్లో నీవు ఉన్నావని, ప్రతి ఆరాధనలో నీవు ఉన్నావని, అన్ని భాషల వారి మధ్య, అన్ని దేశాల ప్రజల మధ్యనే ఉన్నామని విశ్వసించుటకు నాయన ఈరోజు మందిరాలకు వెళ్ళి ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుకున్నట్టుకు సహాయం చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలం తోడై ఉండను గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతుల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మేము ప్రార్థిస్తున్నాం, మీరు ప్రార్థించండి. మీ మందిరాలకు వెళ్ళినప్పుడు ఏక మనసుతో తోటి సోదరులను గ్రీట్ చేయండి. అంటే వారికి వందనాలు చెప్పండి, వాళ్ళని పలకరించండి. మరి నీ సేవకుల కొరకు, మీ దైవజనుల కొరకు మీరు ప్రార్థించండి. దేవుని కార్యాలను, అద్భుత కార్యాలను మీరు చూస్తారు. ఉచితమైతే మధ్యాహ్నం కల్వరి చర్చిలో జరిగేటువంటి ఆరాధనలు మీకు లైవ్ ఇవ్వటాన్ని ప్రయత్నిస్తున్నాం. మీ అనుకూలతను బట్టి వీక్షించండి. మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతితోడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. వందనాలు. హల్లెలూయా. దుబాయ్, అబుదాబి, షార్జాలో ఉన్న వారికి, తెలుగు వారికి, తమిళ వారికి శుభవార్త. ఈ రోజుల్లో తెలుగు, తమిళు, హిందీ, మలయాళం అనుదిన ధ్యానాలు 4 భాషల్లో ప్రతిరోజు వినిపిస్తున్నాం. మీలో అనేకులు
దుబాయ్, అబుదాబి, షార్జాలో ఉన్నవారు, తెలుగువారు, మరి ఇతర భాషల వారు కూడా ఈ అనుదిన ధ్యానాలు విని దీవించబడుతున్నామని వాట్సాప్ల ద్వారా తెలియజేస్తున్నారు. మీలో కొందరు జూమ్లోకి వచ్చి మాట్లాడుతున్నారు. మిమ్మల్ని నేరుగా ముఖాముఖిగా చూసి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలని, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలని దుబాయ్ వస్తున్నాం. ప్రభు చిత్తమైతే అక్టోబర్ 18వ తారీఖు దుబాయ్లో ఒక్క మీటింగ్, 1 డే అనలేము, ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి, పాల్గొనండి, ఉజ్జీవించబడండి. వ్యక్తిగతంగా మిమ్మల్ని చూడటానికి, ప్రార్థించడానికి అవకాశాన్ని కలుగజేయండి. మీరు ఏ చర్చి వారైనా, ఏ డినామినేషన్ వారైనా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న వారైనా, ఇంతకు ముందే మీరు నన్ను ఎరిగిన వారైనా, మేము అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దయచేసి గమనించండి, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలనే ఏక ఉద్దేశంతో మాత్రమే దుబాయ్ వస్తున్నాం. సంఘం పెట్టాలనో, మిమ్మల్ని కలవరపరచాలనో కాదు. కాబట్టి దైవజనులు, పాస్టర్లు మీరందరూ నాకు తెలుసు. మీరు కూడా, మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, మనందరం కలిసి మన దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈ అంచెదినాల్లో ఉన్నాం. ఏక హృదయంతో ప్రార్థించి దేవుని నామాన్ని ఈ దేశాలలో మహిమపరచినట్లుగా ఆయన యుద్ధ నుండి గొప్ప కార్యాల కొరకు ఎదురు చూద్దాం. చిరునామా గమనించండి. పాకిస్తాన్ అసోసియేషన్ హాల్, స్ట్రీట్ నెంబర్ 11B, ఓట్ మేతా రోడ్, బర్దుబాయ్, దుబాయ్. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే ఈ కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, లేదా SMS పెట్టండి, ఈమెయిల్ చేయండి, లేక వాట్సాప్ చేయండి. కనిపెట్టి మళ్ళీ మళ్ళీ ప్రయత్నించండి. తప్పకుండా మీ ఫోన్ ఎత్తి మీకు అడ్రస్ వివరాలు తెలియజేస్తారు. అలాగే లింక్ పంపించడానికి మీరు సహకరించబడతారు. తప్పకుండా రండి. ఒక్క మీటింగ్ కోసం ఎంతో ప్రయాసపడి మీకోసం ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడం కోసం ప్రభు చిత్తంలో, ప్రభు ఇచ్చిన ప్రేరేపణ బట్టి చెన్నై నుంచి దుబాయ్ వస్తున్నాం. అక్టోబర్ 18వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి గ్యాదర్ అవుతున్న ఈ గ్యాదరింగ్లో మొదటి నుంచి చివరి వరకు ఉండి ముఖాముఖిగా మిమ్మల్ని చూడటానికి, ప్రార్థించడానికి అవకాశాన్ని కలుగుతుంది. తప్పకొస్తారు కదా.